వెల్కమ్ టు NXTJ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వెల్తీ హెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ సాకారం దిశగా స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంట్ శాసనసభలో సీఎం చంద్రబాబు. అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర పరిణామం. పవన్ ను ఆలింగనం చేసుకున్న బొత్స వాత్సల్యం, ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న వైనం. రైతు దగ్గర ఉన్న పత్తి మొత్తాన్ని కొనుగోలు చేయాలి. నూతనంగా అదనపు కేంద్రాలు. సీసీఐ అధికారులతో సమీక్షించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. జగన్ అవినీతిపై చర్చ జరగాలి, అక్రమాలపై విచారణ చేయాలి డిమాండ్ చేసిన బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, డొక్క మాణిక్యవర్ ప్రసాద్. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను బ్యాలెన్స్ చేస్తూ కార్యక్రమాలు చేపడుతున్నామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చారని, రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత ప్రజా ప్రతినిధులపై ఉందని చెప్పారు. భద్రత లేకుంటే రాష్ట్రంలో పెట్టుబడులకు ఎవరు ముందుకు రారన్నారు. శాసనసభలో స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంటుపై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడారు. వెల్తీ హెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నినాదంతో దీన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వ అక్రమాలపై లోతుల్లోకి వెళ్లి కొద్దీ ఆశ్చర్యకర విషయాలు తెలుస్తున్నాయి. చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు ఇన్ని తప్పులు చెయ్యరు. వ్యవస్థలు విధ్వంసమయ్యాయి. అధికార యంత్రాంగం మొత్తం నిర్వీర్యమైంది. అప్పులు పరాకాష్ఠకు చేరాయి. ఇలాంటి విచిత్ర పరిస్థితిని నా 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎప్పుడూ చూడలేదన్నారు. 2047 నాటికి దేశానికి స్వతంత్రం వచ్చి 100 ఏళ్లవుతుంది. ప్రధాని మోదీ వికసిత భారత్ పిలుపునిచ్చారు. మన స్వర్ణాంధ్ర 2047 నినాదంతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. విజన్ 2020 తయారు చేశాం, తరువు ఎక్సర్సైజ్ చేశాం. అప్పట్లోనే ప్రపంచంలోనే పేరుండే ఒక మేనేజ్మెంట్ కన్సల్టెన్సీకి అప్పచెప్పి విజన్ అంటే ఎట్లుండాలి, ఏ విధంగా నిర్దిష్టమైన లక్ష్యాలను పెట్టుకోవాలి, ఏ విధంగా ముందుకు పోవాలి, 20 ఏళ్ల తర్వాత ఈ రాష్ట్రం ఎట్లుంటుంది, దానికి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ కింద ఏ విధంగా పనిచేయాలి, మళ్ళీ 5 ఏళ్లకు ఒక్కసారి ఎవ్రీ ఇయర్ బడ్జెట్ పెట్టుకుంటాం, బడ్జెట్ ప్రాధాన్యతలు ఎట్లుండాలి, పాలసీలు ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ వర్కౌట్ చేసి ఆ రోజు విజన్ 2020 ఇస్తే చాలా మంది ఆ రోజు కూడా 95లో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు డబ్బులు లేవు, 3 నెలలు జీతాలు ఇవ్వలేదు. చెప్పాను ప్రజలకి, జీతాలు ఇవ్వలేము, ఓపిక పట్టండి, ఖజానా ఖాళీ అయింది, దయచేసి సహకరించాను. రెండో విషయం అధ్యక్ష, ఆ రోజుట్లో ₹2 కేజీ బియ్యం కూడా అతి ప్రియమైన ₹2 కేజీ బియ్యం కూడా రేటు పెంచాం. అనివార్య పరిస్థితిలో కరెంటు ఛార్జీలు పెంచాం. పెంచిన తర్వాత ప్రజలకు చెబితే ప్రజలు అర్థం చేసుకుని సహకరించారు. అదేవిధంగా నేను చెప్పింది, ఈ ప్రభుత్వం షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ ప్రణాళికలు తయారు చేస్తున్నాం. ఇది మీ భవిష్యత్తుకు, మీ పిల్లల భవిష్యత్తు కంటే నమ్మారు. నమ్మిన తర్వాత మీరు చూస్తే దశ దాని ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఈరోజు హైదరాబాద్ నాలెడ్జ్ ఎకానమీకి చిరునామా. ఎవరు వచ్చినా కూడా, ఎవరు ఏ ప్రభుత్వం వచ్చినా ఆటో పైలట్ లో పనులయ్యే పరిస్థితి వచ్చాయంటే అలాంటి ఎకో సిస్టమ్ క్రియేట్ అయింది. ఈ రోజు నేను ప్రవేశపెట్టే స్వర్ణాంధ్ర 2047 కూడా ఈ రోజే కాదు, దీన్ని కరెక్ట్గా అయిన ఫౌండేషన్ మనం వేసుకోగలిగితే తర్వాత ఎవరొచ్చినా ఎవరైనా సరే ఇర్రివర్సిబుల్ గా ముందుకు పోయే విధంగా ఈ రోజు ఫౌండేషన్ వేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అయితే మరీ దుర్మార్గులు వస్తే మొన్న వచ్చినట్టు అమరావతిని విధ్వంసం చేసినట్టు, పోలవరాన్ని డయాఫామ్ వాలు మొత్తం గోదావరిలో కలిపేసినట్టు, లేకపోతే రేపు మనం కట్టిన తర్వాత కూడా ఇప్పుడు కూడా మీరు చెప్పారు, చాలా మంది బాగా ఆందోళన చెప్పారు దశ వాస్తవం కూడా. ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే ఈ రాష్ట్ర వాస్తవ పరిస్థితులు కూడా అర్థం చేసుకుంటారు. వాళ్ళకు ఒక సెక్యూరిటీ లేకపోతే రారు, భద్రత కావాలి. ఆ భద్రత ఇచ్చే బాధ్యత మేము తీసుకున్నా ఇక్కడ ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు రూలింగ్ పార్టీ గాని, అపోజిషన్ గాని, ఇక్కడుండే రాజకీయ నాయకులు గాని ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం ప్రారంభించిన దీపం 2 పథకం లబ్ధిదారుల సంఖ్య 3 వారాల్లోనే 50 లక్షల మైలురాయిని చేరుకోవడం గర్వకారణమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. శుక్రవారం విజయవాడ కృష్ణలంకలోని
కోతా మిషన్ రోడ్డు ప్రాంతంలో జరిగిన దీపం 2 ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతుందని తెలిపారు. అత్యంత పారదర్శకంగా ఈ పథకం కొనసాగుతుందని చెప్పారు. ఈ పథకంపై కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, పౌర సరఫరాల కార్పొరేషన్ వీసీ ఎండీజీ వీరపాండ్యన్, జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా, విజయవాడ ఆర్డీఓ కె చైతన్య తదితరులతో కలిసి పథకం లబ్ధిదారులైన ఎం కోటేశ్వరమ్మ కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. ప్రతి మహిళా కళ్ళల్లో ఒక సంతోషాన్ని నింపే విధంగా ప్రతి కుటుంబానికి ఒక మంచి కార్యక్రమం అందించాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చాపురంలో లాంఛనంగా ప్రారంభించిన దీపం 2 పథకం 3 వారాల్లోనే అద్భుతంగా 50 లక్షల మైలురాయి ఈరోజు దాటుతున్నాం. సో ఆ సందర్భంగా ఎమ్మెల్యే గారి సమక్షంలో జిల్లా కలెక్టర్ గారు, మా సివిల్ సప్లైస్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి దీపం 2 పథకం కింద అందించే ఉచిత గ్యాస్ పథకం మహిళలకి ప్రత్యేకంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు 1999లో దేశంలోనే మొట్టమొదటిసారి మహిళల ఆరోగ్య భద్రత గురించి ఆలోచించి ఖచ్చితంగా వాళ్ళకి మెరుగైన అవకాశాలు కల్పించాలి, కట్టెపోయలతో ఎవరు కూడా వండుకోకూడదు, ఆరోగ్య సమస్యలు వస్తాయనే ఆలోచనతో ఆ రోజున దీపం పథకం ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రంలో తీసుకెళ్లారు. 1,55,200,000 గ్యాస్ కనెక్షన్స్ ఉన్న మన రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి అందించే విధంగా చాలా సులభంగా 3 అంశాలపైన మేము వాళ్ళకి కండిషన్స్ అప్లై చేసాం. మొట్టమొదటిది మీకు గ్యాస్ కనెక్షన్ ఉండాలి, రెండోది మీకు ఆధార్ కార్డు ఉండాలి, మూడోది మీకు రైస్ కార్డు, రేషన్ కార్డు ఉండాలనే దానిపైన మాకున్న సమాచారాన్ని బట్టి ముందుకెళ్తా ఉన్నాం. కావాలని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. నిన్న మొన్న మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆశ్చర్యకరంగా 1,85,00,000 గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయన్నారు. మరి ఆయన 30 లక్షలు ఇంట్లో కూర్చుని బటన్ నొక్కాడో ఏంటో నాకు తెలియదు, కానీ అధికారికంగా 3 గ్యాస్ కంపెనీలు అందించిన సమాచారం మేరకు ఈ రోజున రాష్ట్రంలో 1,55,200,000 గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి అందించే విధంగా 894 కోట్ల రూపాయలు అడ్వాన్స్ రూపంలో ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ 3 గ్యాస్ కంపెనీస్కి గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అందించాం. మా కోరిక, మా ఆకాంక్ష ఒకటే, పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రతి సందర్భంలో కోరేది మహిళలకు మనం ఒక అద్భుతమైన భవిష్యత్తు, వాళ్ళలో సంతోషాన్ని నింపే విధంగా, వాళ్ళ భవిష్యత్తే కాకుండా వాళ్ళ బిడ్డల భవిష్యత్తు గురించి కూడా ఆలోచించుకుని ఇటువంటి పథకాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కుటుంబాన్ని ఆదుకునేటట్టు ఒక అద్భుతమైన కార్యక్రమం మా ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చేస్తోంది. ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆలింగనం చేసుకున్నారు. అసెంబ్లీ వెలుపల పవన్ కారెక్కేందుకు వస్తుండడం చూసి వైసీపీకి చెందిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్సీలు పక్కకు వెళ్లిపోయారు. అదే సమయంలో బొత్స సత్యనారాయణ ఎదురుగా నిలబడి పవన్ కు నమస్కారం పెట్టారు. బొత్స స్పందన చూసి పవన్ ఆయనకు ఎదురెళ్లారు. దీంతో బొత్స కూడా వెళ్లి ఆలింగనం చేసుకున్నారు. పవన్ బొత్స భుజంపై తట్టి మర్యాద పూర్వకంగా కరచాలనం చేసి వెళ్లారు. రైతు పండించిన పత్తిని సీసీఐ కొనుగోలు చేస్తుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ఈ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పత్తి కొనుగోలు అనేది వ్యాపారం కాదని, రైతన్నను ఆదుకోవడానికి ప్రభుత్వం బాధ్యతగా ఏర్పాటు చేసిన కేంద్రమన్నారు. పత్తి ఉత్పత్తి కొనుగోళ్లపై సీసీఐ అధికారులతో గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ శుక్రవారం కలెక్టర్లలో సమీక్ష సమావేశం నిర్వహించారు. పత్తి కొనుగోళ్లపై సీసీఐ సెంటర్స్ లో జరుగుతున్న ఆలస్యం, రైతుల ఆందోళనపై అధికారులతో మంత్రి చర్చించారు. అనంతరం పెమ్మసాని మీడియాతో మాట్లాడుతూ 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 61 కొనుగోలు సెంటర్లు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. సోమవారం నుంచి శనివారం దాకా పత్తి కొనుగోలు జరుగుతున్నాయని చెప్పారు. రైతులను ఆదుకునేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, సీసీఐ డైరెక్టర్ మార్కెటింగ్ విజయ్ కూరదగి, రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మీరు గత వారం రోజులుగా చూస్తూ ఉండుంటారు, పత్తి కొనుగోళ్లు సీసీఐ సెంటర్స్లో జరుగుతున్నటువంటి కొద్దిగా డిలే, ఇవన్నీ రైతుల ఆందోళన. వీటి గురించి సెంట్రల్ మినిస్టర్ గారితో మాట్లాడాం. అదేవిధంగా సీసీఐ అధికారులందరినీ కూడా, సీనియర్ ఆఫీసర్స్ని పిలిపించి ఒక రివ్యూ చేయించి, అదేవిధంగా ఈరోజు నేను, కలెక్టర్ గారు, సీసీఐ అధికారులు అందరం కూర్చొని ఒక మేజర్గా 4 పాయింట్ల మీద కన్ఫార్మిటీ తీసుకున్నాం. ఒకటి,
61 సెంటర్స్, ప్రతి కొనుగోలు సెంటర్లు వితిన్ 24 అవర్స్లో ఓపెన్ అవ్వాలి. దానికి వాళ్ళు ఒప్పుకున్నారు. ఇప్పటి వరకు 40 ఎన్నో ఓపెన్ అయినాయి, ఇంకొక 20 ఓపెన్ అవ్వాలి. వాటికి ఫైర్ నామ్స్ లేవనో లేకపోతే ఇంకోటి సమ్ రీజన్స్ వల్ల అవి ఓపెన్ అవ్వట్లేదు అన్నారు. బట్ నేను వాళ్ళందరికీ చెప్పింది ఏంటంటే, మీరు అందరినీ కోఆర్డినేట్ చేసుకోండి, మా ఆఫీస్ కూడా వర్క్ చేస్తుంది, కలెక్టర్ గారు వర్క్ చేస్తారు, వితిన్ 24 అవర్స్లో అన్ని సెంటర్స్ ఓపెన్ అవ్వాలి ఆంధ్రప్రదేశ్ మొత్తం అన్నాను. దానికి వాళ్ళు హామీ ఇచ్చారు. రెండోది, ఇప్పుడు ప్రతి మండే టు ఫ్రైడే మాత్రమే కొంటా ఉన్నారు. ఇక్కడ మోర్ దాన్ 60% ఫార్మర్స్ అందరూ కూడా టెనెంట్ ఫార్మర్స్, వాళ్ళు స్టోరేజ్ చేసుకోలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి సాటర్డే కూడా కొనుగోలు చేయాలని చెప్పాం. దానికి కూడా వాళ్ళు అగ్రి అయ్యారు. తర్వాత మూడోది, ఈ పత్తి అయిపోయి కొన్న తర్వాత డాక్యుమెంటేషను, ఈ మనీ, వీటి గురించి వేలిముద్రలు అనేది సాయంత్రం 6 గంటల వరకు చేస్తూ ఉన్నారు. అయితే రైతులు ఫీల్డ్స్లో వర్క్ చేసి 6 గంటల కల్లా ఈ కేంద్రాలకు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని 7:30 వరకు 7:30 వరకు ప్రొలాంగ్ చేయమని చెప్పాము. దానికి కూడా వాళ్ళందరూ అగ్రి అయ్యారు. నాలుగోది, పండిన ప్రతి ఎకరా కూడా అయిపోయే వరకు కంపల్సరీగా కొనాలి. అంటే మార్చి ఆఖరి వరకు కూడా ప్రతి రైతు పత్తి కొనాలి అని చెప్పాము. దానికి కూడా వాళ్ళు అగ్రి అయ్యారు. సో ఈ 4 పాయింట్స్. తర్వాత మాయిశ్చర్ కంటెంట్ అనేది ఒకటి ఉంది. ఆ మాయిశ్చర్ కంటెంట్ అనే దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు వర్కర్స్ ఈవినింగ్ రాకపోవటం కానీ, పొద్దున్నే రావటం, పొద్దున్నే పిక్ చేసినప్పుడు కొంత మాయిశ్చర్ కంటెంట్ ఉండటం, అదేవిధంగా వాళ్ళ బ్యాగ్స్ తెచ్చే విధానం, తొక్కి పెట్టే విధానంలో కొంత ఉంది. వాటన్నిటిని అన్ని విధాలుగా అర్థం చేసుకొని CCI అనేది 2 ప్రైమరీ పర్పస్ల గురించి ఉంది. ఒకటి, ఇట్లా మినిమం సపోర్ట్ ఉన్నప్పుడు వాళ్ళకు ఒక లైఫ్ లైన్ లాంటిది రైతులకి ఒకటి. రెండోది, ఇది లాభాపేక్షతో చేయడం. దిస్ ఈజ్ నాట్ ఏ బిజినెస్. CCI ఈజ్ నాట్ ఏ బిజినెస్, దిస్ ఈజ్ టు సపోర్ట్ ఫార్మర్స్. ఆ 2 ఆబ్జెక్టివ్స్ని మీరు ఎప్పుడు మర్చిపోవద్దు. రైతులను ఆదుకోవటానికి పుట్టినటువంటి ఈ CCIని ఆ పర్పస్ కింద పనిచేయాలి అధికారులు అనే విధంగా మాట్లాడాము. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ రికమెండేషన్, ఆయన కూడా ఒక మంచి లెటర్ రాశారు అధికారులందరికీ. అందరినీ సెంట్రల్లో ఇక్కడ అందరినీ కోఆర్డినేట్ చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఈ చుట్టుపక్కల రైతాంగానికి మేలు జరిగే విధంగా ఈ ప్రభుత్వం సహకరిస్తుంది. వైద్య రంగం చాలా వేగంగా అభివృద్ధి చెందుతుందని, ఆధునిక వ్యాధి నిర్ధారణ, చికిత్స విధానాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రముఖ సీనియర్ వైద్యులు, యువ వైద్యులకు సూచించారు. శుక్రవారం గుంటూరు వైద్య కళాశాలలోని జింకానా ఆడిటోరియంలో IMA 66వ వార్షిక సదస్సు ఘనంగా ప్రారంభమైంది. ఈ సభకు సైంటిఫిక్ కమిటీ చైర్మన్ డాక్టర్ CH విశ్వేశ్వరరావు సారథ్యం వహించారు. IMA గుంటూరు శాఖ ఆధ్వర్యంలో 66వ వార్షికోత్సవ సదస్సు జరగడంపై పలువురు వైద్యులు సంతోషం వ్యక్తం చేశారు. వైద్య రంగంలో ఇప్పుడు పరిశోధన అవకాశాలు బాగా పెరిగాయని, యువ వైద్యులు వ్యాధుల నిర్ధారణ, చికిత్స విధానాల పరిశోధనలో భాగస్వాములు కావాలన్నారు. ఈ సమావేశంలో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వి, ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ పర్యవేక్షకులు డాక్టర్ M వర్ణీకుమార్, IMA రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ P ఫణీందర్, ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ G నందకిషోర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ T సేవకుమార్, గుంటూరు IMA బ్రాంచ్ అధ్యక్షులు డాక్టర్ Y సుబ్బారాయుడు, కార్యదర్శి డాక్టర్ B సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. Cardiac enzymes and sometimes even echocardiography helps in case of looking for regional abnormality or in fact some complications related to the acute attack. So repeat disease, as I said earlier, is very much important and programs might be required to. తుపాకీ మిస్ఫైర్ అయ్యి AR కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన గుంటూరులో శుక్రవారం చోటు చేసుకుంది. తుపాకీ మిస్ఫైర్ కావడంతో AR కానిస్టేబుల్ శ్రీనివాస్ తలలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. ఇది గమనించిన వెంటనే స్పందించిన తోటి సిబ్బంది శ్రీనివాస్ను గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. అవినీతి అక్రమాలపై వైసీపీ అధినేత జగన్ పేరు ఇప్పుడు విదేశాలకు ఎక్కిందని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు విమర్శించారు. అవినీతి మూలాలన్నీ గత ప్రభుత్వం వైపు చూపిస్తున్నాయని, రుషికొండ, గంగవరం పోర్టులోనూ పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఆరోపించారు. జగన్ అక్రమాలపై దర్యాప్తు సంస్థతో విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా విద్యుత్ ఒప్పందాల్లో డబ్బు తీసుకున్నారని అభియోగాలు వచ్చాయని, గడిచిన 5 ఏళ్లలో జగన్ చేసిన కుంభకోణాలపై విచారణ జరపడానికి ఓ ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలన్నారు. ఆయన అవినీతి అక్రమాలు రాష్ట్రం, దేశం పరిధి దాటి ఇప్పుడు విదేశాలకు పాకిందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల ఖజానా నుంచి డబ్బు దుర్వినియోగం చేసి ప్యాలెస్ నిర్మించుకున్నారని దుయ్యబట్టారు. అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గతంలో జరిగిన అవినీతిని బయటపెట్టిందని, దీనిపై అన్ని చోట్ల చర్చ జరగాల్సిందేనన్నారు. అంతకంటే దారుణం ఏమన్నా ఉంటుందా? ఆయన సొంత డబ్బులతోటి, దోచుకున్న డబ్బులతోటి, వేలాది కోట్ల రూపాయలతోటి ప్యాలెస్లు కట్టుకునేవండి.
ఎవరైనా కంప్లైంట్ ఇస్తే దెన్ వీ హ్యావ్ టు టేక్ యాక్షన్. బట్ పేపర్లు కోడై కూర్చుతూ ప్రతి పేపరు, ఇంగ్లీష్ పేపరు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, అన్ని పేపర్లు కూడా, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా మౌనంగా ఉండటం అనేది నాట్ కరెక్ట్ అధ్యక్ష. డెఫినెట్ గా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంది. రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక దర్యాప్తు సంస్థతోటి కూడా మనం తీసుకోకపోతే ఎక్కడైతే ఏదైతే అమెరికాలో ఉన్న సంస్థ మనం మాజీ ముఖ్యమంత్రి పేరు పెట్టారో, పేరు ఎత్తి నువ్వు ఫలానా చోట ఇచ్చావు, ఫలానా చోట నుంచి మాకు అన్ని ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పి పేపర్స్ లో సవివరంగా రాసినప్పుడు కనీసం మాట కూడా మాట్లాడకుండా ఉంటే అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇంతేనేమో అని చెప్పి ఒక రాంగ్ ఫీలింగ్ వెళ్లే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష, దయచేసి దీన్ని సీరియస్ గా తీసుకుని చర్చించవలసిన అవసరం ఉండాలి. చర్చించకపోతే ఇది చాలా భయంకరమైన వ్యాధి కింద జరుగుతుంది అధ్యక్ష. ఇదివరకు ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు వి షుడ్ నాట్ బి సైలెంట్, మనం మాట్లాడాలి అని చెప్పిన అలానే ఎయిడ్స్ అనే మహమ్మారి ఈ రాష్ట్రం నుంచే కాదు, దేశం నుంచి కూడా బయటికి వెళ్ళింది అధ్యక్ష. అట్లాగే ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దురాఘాతాలని మనం సైలెంట్ గా మౌనంగా ఉండటం కూడా అప్రాపరియేట్ కాదు. కాబట్టి తమరు కూడా చెప్పవలసిన బాధ్యత ఉంది. మీరు సీట్లో కూర్చొని మాట్లాడకూడదని ఏమి లేదు అధ్యక్ష. పర్మిషన్ తీసుకుని హౌస్ పర్మిషన్ తప్పనిసరిగా అధ్యక్ష. మన రాష్ట్ర ప్రభుత్వ పేరు అట్లాగే రాష్ట్ర ప్రజల పేరు కూడా మనకి ఇంటర్నేషనల్ మార్కెట్ లో నాశనం అయిపోయింది అధ్యక్ష, ఇంటర్నేషనల్ గా, గ్లోబల్ గా. కాబట్టి నిజాలు తేల్చవలసిన బాధ్యత కూడా మనం కూడా తీసుకోవాలని చెప్పి మీరందరికీ కూడా సవినయంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. ప్రతి ఒక్కరికి ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిపై ఒత్తిడి తగ్గించేందుకు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు ప్రారంభించామని చెప్పారు. ఈ ఆరోగ్య కేంద్రాలలో వైద్యానికి సంబంధించి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు. స్పెషలిస్టులు వారంలో ఒక రోజు వైద్య సేవలు అందిస్తారని పేర్కొన్నారు. బృందావన గార్డెన్స్ లోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్, ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ను కేంద్ర సహాయ మంత్రి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు, సిబ్బందితో ఆయన మాట్లాడారు. డ్రెస్సింగ్ అండ్ ఎమర్జెన్సీ రూమ్స్, ఫార్మసీ, మెటర్నిటీ, పురుషుల విభాగం, అడ్మినిస్ట్రేషన్ తదితర విభాగాలను పరిశీలించారు. వైద్యాధికారులతో మంత్రి మాట్లాడి హెల్త్ సెంటర్ నిర్వహణ, విధి విధానాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆయన పేషెంట్లతో మాట్లాడి హెల్త్ సెంటర్లో ఉన్న సౌకర్యాలు, ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైద్యుల ఫిర్యాదుపై మంత్రి స్పందించారు. గంజాయి బ్యాచ్ ఈ పరిసరాల్లో కనిపించకుండా చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. అనంతరం సమీపంలో ఉన్న రైతు బజార్ను కూడా మంత్రి పరిశీలించారు. చూస్తే గుంటూరు జనరల్ హాస్పిటల్ మీద విపరీతమైన ఒత్తిడి, 1000 అవుట్ పేషెంట్స్ లాగా ఉండటం, కంజెస్టెడ్ అవటం, అక్కడ చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకు ఇబ్బంది అవుతుంది, ఇంతమంది ఎందుకు అందరూ జీజీహెచ్కి వస్తున్నారు? మన దగ్గర ఈ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నప్పుడు కూడా ఎందుకు ఇది జరుగుతుందని చెప్పి ఒకసారి విజిట్ చేద్దామని వచ్చాము. వచ్చినప్పుడు డెఫినెట్గా చూస్తే చాలా బాగుంది. యాక్చువల్గా చాలా క్లీన్గా ఉంది, నీట్గా ఉంది. ఇక్కడ అన్ని బేసిక్ ల్యాబ్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ లేనిది ఓన్లీ ఏంటంటే ఒక ఎక్స్రే లేదు, ఈసీజీ ఉన్నాయి, బ్లడ్ టెస్టులు కానీ, కిడ్నీ టెస్టులు కానీ, లివర్ టెస్టులు కానీ, ఆఖరికి అల్ట్రాసౌండ్ కూడా ఉంది ఇక్కడ. సో ఒకటి. రెండోది, ఇక్కడ అన్ని రకాల వ్యాక్సినేషన్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి, అందరికి కావాల్సినవన్నీ. తర్వాత బేసిక్ వూండ్ కేర్ కానీ ఏమన్నా కూడా అన్నీ దొరుకుతూ ఉన్నాయి. ఇక్కడ మనకు కావాల్సినవి వీళ్ళతోటి మాట్లాడిన తర్వాత స్పెషలిస్టులు రావాలి. ఇక్కడ వారానికి ఒకరోజు సూపరింటెండెంట్ గారు ఒక ఆర్థోపెడిక్స్, ఒక ఓబీజీవైన్, ఒక పిడియాట్రిషియన్, ఒక జనరల్ మెడిసిన్, ఈ నలుగురిని ఒక్కొక్క రోజు ఇక్కడికి పంపిస్తే చుట్టుపక్కల ఉన్న పేషెంట్లకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. రెండోది, ఇక్కడ డిజిటల్ ఎక్స్రే మిషన్ ఒకటి ఏ విధంగా తీసుకురావాలి. ఈ ఒక్క అర్బన్ సెంటర్లో కాదు, అన్ని అర్బన్ సెంటర్లో ఎక్స్రే మిషన్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి వాటిని ఏ విధంగా తీసుకురావాలి. తర్వాత ఇక్కడ వర్క్ చేసే వాళ్ళందరూ కొన్ని కంప్లైంట్ చేశారు, నైట్ టైం సెక్యూరిటీ లేదు అనేది. సో దాన్ని కొంచెం సెంట్రల్ గవర్నమెంట్లో నైట్ టైం బోత్ సెక్యూరిటీ ప్లస్ వాచ్మెన్ రెండింటికి ఉపయోగపడే విధంగా ఏమన్నా రిక్రూట్ చేయగలమా అని అది నేను టేకప్ చేస్తాను సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. అది ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు ఇట్లా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. కాంట్రాక్టర్ గారితో ఇది ఆల్రెడీ అలాట్ అయింది, అది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఆయన 15 రోజుల్లో కంప్లీట్ చేసి ఇస్తానని హామీ ఇచ్చారు మాకు. సో అవి ఇట్లా చిన్న చిన్న అన్నీ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. మిగిలినవి కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్స్ విలేజెస్లో కూడా విజిట్ చేసి అక్కడ ఏమి ఫెసిలిటీస్ ఇబ్బంది ఉన్నాయి,
వీటన్నిటిని కోఆర్డినేట్ చేసుకొని సూపరింటెండెంట్ గారు మేము ఈ చుట్టుపక్కల ప్రాంతం మొత్తానికి కూడా ఒక సిస్టమేటిక్గా ఓన్లీ సీరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళు జీజీహెచ్కి వెళ్ళే విధంగా, చిన్న చిన్న జ్వరాలు ఇట్లాంటి డయేరియా ఉన్న వాళ్ళందరినీ ఇక్కడ ట్రీట్ చేసే విధంగా, ఎందుకంటే ఇక్కడ 5-6 బెడ్స్ మంచి బెడ్స్ ఉన్నాయి. ఇప్పటికే శాసనసభలో ఆమోదం పొందిన 8 కీలక బిల్లులకు శుక్రవారం శాసన మండలి ఆమోదం తెలిపింది. విజయనగరం జిల్లాలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని కేంద్ర పౌర విమానయాన శాఖను కోరుతూ మండలి తీర్మానం చేసింది. మండలిలో ఆమోదం పొందిన బిల్లులివే. చెత్త పన్ను విధిస్తూ గత ప్రభుత్వం చేసిన చట్టాన్ని శాసన మండలి రద్దు చేసింది. లోకాయుక్త సవరణ బిల్లు 2024కు శాసన మండలి ఆమోదం తెలిపింది. గూడ్స్ అండ్ సర్వీసెస్ సవరణ బిల్లు 2024కు శాసన మండలి ఆమోదించింది. ఏపీలో సహజ వాయు వినియోగంపై జీఎస్టీ పన్నును తగ్గిస్తూ జీఎస్టీ సవరణ బిల్లుకు మండలి ఆమోదం తెలిపింది. ఏపీ హిందూ ధార్మిక మత సంస్థలు దేవాదాయ చట్ట సవరణ బిల్లుకు శాసన మండలి ఆమోదించింది. ఏపీ మౌలిక సదుపాయాలు, న్యాయపరమైన పారదర్శకత, జ్యుడిషియల్ రివ్యూ రద్దు బిల్లుకు ఆమోదం తెలిపింది. ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 2024 రద్దుకు శాసన మండలి ఆమోదం తెలిపింది. పీడీ యాక్ట్ సవరణ బిల్లు 2024కు ఆమోదం తెలిపింది. కీలక బిల్లులకు ఆమోదం తెలిపిన అనంతరం శాసన మండలి నిరావధిక వాయిదా పడింది. 16వ శాసనసభ రెండో సమావేశాలు ముగింపుకు వచ్చాయి. ఈ 10 రోజుల సమావేశాల్లో శాసనసభ 10 రోజుల పాటు 59 గంటల 55 నిమిషాల పాటు సమావేశం అయింది. మంత్రులు 75 నక్షత్ర గుర్తు ప్రశ్నలకు మౌలికంగా జవాబిచ్చారు. ఇవి కాక 51 నక్షత్ర గుర్తుల గల ప్రశ్నలకు, అదేవిధంగా 3 నక్షత్ర గుర్తు లేని ప్రశ్నలకు సమాధానాలు సభా సమావేశం ఉంచాం. ముఖ్యమంత్రి గారు, మంత్రివర్యులు 8 ప్రకటనలు చేశారు. ఈ సమావేశంలో 21 బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించడం జరిగింది. ఇంత స్వల్ప వ్యవధిలో బడ్జెట్తో సహా ఇన్ని బిల్లులు ఆమోదించడం విశేషం. వివిధ అంశాల మీద 120 మంది సభ్యులు ప్రసంగించారు. ఈ సభలో ఉన్నటువంటి సభ్యులందరూ సుమారు 120 మంది ఈ సభలో మాట్లాడడం జరిగింది. సభ 2 లఘు చర్చలు చేపట్టింది. 3 ప్రభుత్వ తీర్మానాలు ఆమోదించింది. 344వ నియమం కింద ఒక చర్చ చేపట్టింది. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ సాగించిన దోపిడీ ఏపీ నుంచి అమెరికా వరకు సాగిందని మాజీ మంత్రి డొక్క మాణిక్య వరప్రసాద్ ఆరోపించారు. పారిశ్రామిక దిగ్గజం ఆదానితో జగన్ సాగించిన అక్రమ డీల్ బయటపడిందన్నారు. ఈ దోపిడీపై కేంద్ర ప్రభుత్వం స్పందించారన్నారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ స్కీముల పేరుతో స్కామ్లు చేశారని ఆరోపించారు. ఆర్థిక నేరాలకు పాల్పడిన జగన్ పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆయనపై గతంలోనే 12 కేసులు ఉన్నాయని, ఇంతవరకు ఎందుకు విచారణ జరపలేదని నిలదీశారు. అమెరికా జస్టిస్ డిపార్ట్మెంటే ఈ అదానీ గ్రూపులో జగన్ ఎలా ఆపరేట్ చేశాడు, ఎలా 1750 కోట్ల రూపాయలు ఏ విధంగా కొట్టేశాడు అన్న విషయాన్ని ఈరోజు ప్రపంచం నిర్వహిపోతూ ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఇంత ధైర్యంగా ఒక సింగిల్ డీల్లో 1750 కోట్లు కొట్టాడంటే అందరం ఆశ్చర్యపోతున్నారు. పెద్ద పెద్ద దేశాధ్యక్షులు కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఇంకొక కొన్ని దేశాల్లో అయితే ఇలాంటి వాటికి మరణశిక్షలు ఉంటాయి. మరి మంది ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఇంకా ఛార్జ్షీటు ఇంకా ఇది ప్రొసీజర్ నడుస్తూ ఉంది. అమెరికా కోర్టు అయితే ఆశ్చర్యపోతూ ఉంది. ఒక ప్రభుత్వాలు ఈ విధంగా ఇన్ని వందల కోట్లు ఇంతమంది మదుపుదారులు, అంటే ఇన్వెస్ట్ చేస్తుంటారు చాలామంది మధ్యతరగతి వాళ్ళు, కొద్దిగా ఉన్నవాళ్ళు, ఇంతమంది ఇన్వెస్టర్స్ని ఇట్లా దోపిడీ చేస్తారా ఆంధ్రప్రదేశ్లో అని ఆశ్చర్యపోతూ ఉన్నారు. దీని మీద ప్రభుత్వాలు వెంటనే చర్య తీసుకోవాలి. దీని మీద ఇలాంటి ఇది సింగిల్ కుంభకోణం. ఓన్లీ సెకీ అంటే అదానీ గ్రూప్ ద్వారా ఒక సెకీ ద్వారా వచ్చినదే 1750 కోట్లు. ఇంకా అదానీ గ్రూప్స్ అనేక పెట్టుబడులు పెట్టింది. అన్ని పోర్టుల్లో అదానికి షేర్స్ ఇచ్చాడు జగన్. ఆ షేర్స్లో జగన్కి వాటా ఉంది. అదానీ ప్రతి కంపెనీలో, ఆంధ్రప్రదేశ్లో లేకపోతే ఇతర రాష్ట్రాల్లో అదానీ కంపెనీ ఉందంటే ఆ కంపెనీలో జగన్ గారికి వాటా ఉన్నట్టే లెక్క. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి పోర్టులో అదానీ గారికి షేర్స్ బలవంతంగా బెదిరించి, ఆల్రెడీ ఉన్న కంపెనీలు బెదిరించి వాళ్ళు విత్డ్రా చేయించేసి
అదానికి పెట్టించాడు, అదానికి కొనిపించాడు. దానిలో జగన్ గారికి షేర్స్ ఉన్నాయి. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి దానిలో జగన్ గారికి షేర్స్ ఉన్నాయి. ఇతర రాష్ట్రాల్లో ఉన్న అదాని గ్రూప్స్లో కూడా జగన్ గారి సంస్థలకు షేర్స్ ఉన్నాయి. అంటే ఒక రాజకీయ అధికారం ద్వారా ఏ విధంగా దోచుకోవచ్చో అనేది ఒక ప్రపంచాన్ని విస్తుపోయే ఒక కొత్త న్యాయ సూత్రాలని, దోపిడీ సూత్రాలని జగన్మోహన్ రెడ్డి గారు కనిపెట్టారు. ఒక ఆయన జాన్ ఇలియట్ అని ఇంపల్షన్స్ అని ఒక పుస్తకం రాశాడు, ఒక రీసెర్చ్. ఈ రీసెర్చ్లో ఆయన చెప్పాడు అసలు జగన్ గారు ఏ విధంగా చేస్తాడు. మిషనరీ అండ్ మైనింగ్ గ్యాంగ్లెట్స్. మిషనరీ అంటే ఒక మిషనరీ లాగా మైన్స్ని ఎలా గ్రాప్ చేస్తారో ఆయన ఒక రీసెర్చ్ చూపించాడు. అదేవిధంగా ఇక అనేక స్కామ్స్, ఏ విధంగా పెట్టుబడులు ఏ విధంగా దోస్తాడు, ఏ విధంగా కరప్షన్ జరుగుతుంది, జగన్ కంపెనీస్కి ఏ విధంగా వచ్చాయి, అసలు ఇదంతా ఆశ్చర్యం విస్తూ ఒక అధికారం ఉంటే ఏ విధంగా దోచుకోవచ్చో జగన్ గారు ఎలా దోచాడో ఈ ఇంపల్షన్స్ అనే పుస్తకం ద్వారా ఒక రీసెర్చర్ జాన్ ఇలియట్ అనే ఆయన రీసెర్చ్ చేశాడు. అంటే అంతర్జాతీయ సంస్థలు కూడా ఈ క్రోనీ క్యాపిటలిజం, ప్రభుత్వ అధికారాన్ని ఎట్లా పెట్టి దోచుకోవచ్చు అనే దాని మీద జగన్ గారిని ఒక పెద్ద మోడల్గా చూస్తూ ఉన్నారు. జగన్ గారు చూపించి ఇట్లా దోచుకున్నాడని మిగతా దేశాలకి, ప్రపంచానికి, లేకపోతే బిజినెస్ స్కూల్స్ ఒక పాఠంగా తయారైంది. మరి జగన్ గారి కీర్తి ప్రతిష్టలు ఆ విధంగా ఎదుగుతూ ఉన్నాయి. అది మన తెలుగు వాళ్ళం సిగ్గుపడాలని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. అయితే ఇప్పుడు జగన్ గారు ఈ మధ్య నేను విదేశాలకు వెళ్తానంటున్నాడు. జగన్ గారికి నిజంగా ధైర్యం ఉంటే ఇప్పుడు అమెరికా వెళ్ళమని చూద్దాం, తిరిగి వస్తాడేమో ఈ కేసులో. ఇప్పుడు లండన్ వెళ్ళమనండి, తిరిగి వస్తాడేమో చూద్దాం. ప్రపంచం అలర్ట్ అయిపోయింది. ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే ప్రపంచాన్ని ఎలా భయపెట్టాడో, అంటే ఎట్లా దోచుకున్నాడో, ఏదో తగ్గులు పిండారీలని విన్నాం. అంటే వాళ్ళు ముసుగులు వేసుకొని వచ్చి, గుర్రాలు వేసుకొని వచ్చి, ఆలీబాబా నలభై వీళ్ళంతా ఒక స్టైల్లో చేస్తారు. అట్లా ఇప్పుడు అధికారంలో ఉండి రాజ్యాంగ ప్రకారం ఎలక్ట్ అయ్యి ప్రజాస్వామ్యం ద్వారా ఎలా దోచుకోవచ్చో జగన్ ప్రజాస్వామ్యాన్ని భయపెట్టాడు. జగన్ చట్టాన్ని భయపెట్టాడు. జగన్ ఇంత బరితెగించిన తనం ప్రపంచంలో బహుశా ఏ రాజకీయ నాయకులు ఉందో లేదో నాకు తెలియదు. ప్రజాస్వామ్య దేశాలు ఉంటే ఎక్కడన్నా నియంతృత్వ దేశాలు ఉందో నాకు తెలియదు. ప్రజాస్వామ్య దేశాలు ఈ బరితెగింపు, ఈ ధైర్యం ఎక్కడా లేదు. అంటే ప్రజాస్వామ్యం అంటే గేలి, చట్టం అంటే గేలి లెక్కలేదు. అంటే ఈ జస్ట్ కేర్లెస్ అనమాట. మరి ఆయన ఈ జగన్ టైంలో జరిగిన ఒప్పందాలన్నీ రివ్యూ చేయాలని డిమాండ్ చేస్తున్నాను. నాట్ ఓన్లీ ఎలక్ట్రిసిటీ, మైన్స్, ఎవ్రీథింగ్, ప్రతిదీ రివ్యూ చేయాలి. అదాని ఉన్నాడంటే అక్కడ జగన్ ఉన్నాడు, జగన్ది అనుకోవాలి, అది అదానిది కాదు. మన రాష్ట్రంలో అదాని పేరుకే ఉంటుంది కానీ మొత్తం జగనే, అవన్నీ అన్ని జగన్వి అవన్నీ కూడా. అందువల్ల ఆ విషయాలను రివ్యూ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మన ఆంధ్రప్రదేశ్ కుంభకోణాల చరిత్రని అంతర్జాతీయ స్థాయి తీసుకెళ్ళినందుకు రాష్ట్ర అసెంబ్లీలో జగన్ గారికి సన్మానం చేయమని చెప్పి నేను అసెంబ్లీకి స్పీకర్ గారికి విజ్ఞప్తి చేస్తాను. మన రాష్ట్ర పరువు తీసి మనల్ని గేలి చేసి ప్రజాస్వామ్యాన్ని ఆటబట్టించిన జగన్మోహన్ రెడ్డి గారికి మరి ప్రజాస్వామ్యాన్ని ఇలా దుర్మార్గం చేయొచ్చా, ఇలా దోచుకోవచ్చా అని చేసినందుకు ప్రపంచ రీసెర్చ్లు కూడా, యూనివర్సిటీలు కూడా భయపడుతున్నాయి. ఆ క్రోనీ క్యాపిటలిజం తారాస్థాయిలో చేసిన జగన్మోహన్ రెడ్డి గారి దోపిడీని ఒకసారి అసెంబ్లీకి పిలిపించి ఆయన సత్కారం చేయమని అసెంబ్లీ సభ్యులు నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని జగన్ ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు, చట్టాన్ని జగన్ గారు ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు. ప్రజాస్వామ్యాన్ని, చట్టాన్ని మీ ఇష్టం ఏం చేస్తారో చేసుకోండి అంటున్నాడు. అసెంబ్లీకి రాను, ఏం చేస్తారో చేసుకోండి. నేను ఇంట్లో కూర్చొని అసెంబ్లీ చేస్తాను, ఏం చేస్తారో చేసుకోండి. ఇక నేను దోపిడీ చేశాను, ఏం చేస్తారో చేసుకోండి అన్నట్టుగా ఉంది. అందువల్ల ఇప్పుడు కనుక ఈ దోపిడీని కనుక వెలికి తీసి అతని చట్టం ముందు నిలబెట్టకపోతే మన చట్టబద్ధ పాలనకే అగౌరవం, ప్రజాస్వామ్యానికే అగౌరవం. కేవలం రాజకీయాన్ని, అంటే ఆ జగన్ గారికి రాజకీయం అంటే వ్యాపారం, డబ్బు సంపాదించడం. ఏదో విధంగా అధికారం వస్తే దాని ద్వారా దోచుకోవచ్చు అనే ఒక సూత్రం. రాజకీయం అంటే వ్యాపారంగా మార్చిన ఏకైక రాజకీయ నాయకుడు ప్రపంచంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే.
ఇంకెవరూ లేరు. మరి ఆ స్థాయిలో ఆయన ఏం చేస్తాడు? అధికారం ఉన్నప్పుడు మజ్జిగేమో ప్రజలకు పంచుతాడు, మేగడేమో తన ఇంటికి తీసుకెళ్తాడు. దోపిడీ అదనమాట. ప్రజలకి ఏంది, నేను మజ్జిగ ఇచ్చా కదా, అందరికి మజ్జిగ పోసా కదా అంటాడు. మజ్జిగేమో ప్రజలకి, మేగడేమో తన ఇంటికి. ఇంత బరితెగింపు, ఇంత దోపిడీ ఎక్కడ చూడలేదు. ఈరోజు జాతీయ పత్రికలు ఆయన గారి నిర్వాహకం గురించి, అంతర్జాతీయ పత్రికలు, జాతీయ పత్రికలు, హిందూ లాంటి పత్రిక వారి ఫోటో వేసి ఏ విధంగా దోచుకుందో హిందూ లాంటి పత్రిక రాస్తుంది. ఇది వాళ్ళు రాసినటువంటి వాళ్ళు అంతర్జాతీయ కోర్టులో వేసిన, న్యూయార్క్ కోర్టులో వేసిన ఛార్జ్షీట్లో ఇవన్నీ ఉన్నాయి. ఈయన గారి నిర్వాహకం ఉంది. ఆ నిర్వాహకాన్ని హిందూ పేపర్ కూడా రాస్తుంది. హిందూయే కాదు, మనకు హిందూ దొరుకుతుంది కాబట్టి పెట్టి అన్ని జాతీయ మీడియా అంతా కూడా ఈరోజు జగన్ గారి యొక్క స్టైల్కి వాళ్ళు నివ్వెరపోతూ ఉన్నారు. వాళ్ళు ఏంటి దుర్మార్గం, ఇలా చేయొచ్చా? ఆయన అంటుంటాడు ప్రతిసారి, పైనున్న దేవుణ్ణి కింద ఉన్న ప్రజలు నమ్ముతానని. ఈ దోపిడీలో 1700 ఈ సింగిల్ దోపిడీలో ఓన్లీ సెకి, అదానీ, సెకి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ 3 కుంభకోణంలో 1750 కోట్లు సింగిల్ డీల్లో కొట్టాడు. ఈ సింగిల్ డీల్లో కొట్టింది మరి ఆయన పైన దేవుడికి, ఏ దేవుడు ఆయన నచ్చిన దేవుడు, ఆయన ఎవరు నమ్మితే ఆ దేవుడిని ప్రమాణం చేసి నేను తీసుకోలేదని చెప్పమనండి, ప్రజలకి చెప్పమనండి నేను తీసుకోలేదని. అంత బహిరంగంగా, అంత బట్టపై చట్టాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ఖాతరు చేయకుండా ఇది కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాలి. మోడీ గారు, అమిత్ షా గారు కూడా వాళ్ళు ఎందుకు వీళ్ళు ఇలాంటి దుర్మార్గాన్ని 100 కోట్లు పాపం కవిత కేజ్రీవాల్ ఉన్నాడంటే 100 కోట్లు తీసుకెళ్ళి వాళ్ళని 5-6 నెలలు జైల్లో పెట్టారు మీరు. మరి 1750 కోట్లు ఒక సింగిల్ డీల్లో, ఒక్క ట్రాన్సాక్షన్ ఇది. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇన్ని వేల కోట్లు దోస్తే అతని ధైర్యం ఏంటి? ఎవరో దీని వెనక కేంద్రంలో అధికారులు ఎవరో ఉన్నారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని అరండలపేట నుంచి కొత్తపేట, నెహ్రూ నగర్ వైపు వెళ్లే ప్రధాన మార్గం 3 వంతెనల వద్ద నూతన రైల్వే ట్రాక్ ఏర్పాటుకు సంబంధించి పనులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 25వ తేదీ నుంచి 2 నెలల పాటు ఈ మార్గంలో రాకపోకలు నిలిపివేయనున్నట్లు గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. గురువారం జీఎంసీ కౌన్సిల్ మీటింగ్ హాల్లో రైల్వే, ట్రాఫిక్, ఆర్ఎండ్బి అధికారులతో నగర కమిషనర్ సమావేశం నిర్వహించారు. ఈ మేరకు పులి శ్రీనివాసులు మాట్లాడుతూ నూతన రైల్వే ట్రాక్ ఎక్స్టెన్షన్ ఉన్నందున ఈ మార్గం 2 నెలల పాటు అందుబాటులో ఉంటుందన్నారు. ప్రజలు నెహ్రూ నగర్ గేటు, శంకరవిలాస్ వంతెన వైపు నుంచి కొత్తపేట వెళ్లాలని చెప్పారు. ఈ సమావేశంలో జీఎంసీ ఎస్సీ నాగమల్లేశ్వరరావు, సిపి రాంబాబు, ఆర్ఎండ్బి డిఈ చిన్నయ్య, పశ్చిమ ట్రాఫిక్ సిఐ సింగయ్య, రైల్వే ఏడీఎన్ జగన్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. వర్ధమాన నటుడు అశోక్ గల్లా నటించిన దేవకీ నందన వాసుదేవ సినిమా రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా గుంటూరు హరిహర మహాల్లో ఈ చిత్రం విడుదల సందర్భంగా తిరవీధి హరికృష్ణ యూత్ ఆధ్వర్యంలో విజయోత్సవ కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్, టీడీపీ నాయకులు చిట్టిబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ నటశేఖర కృష్ణ వారసత్వాన్ని యువ హీరో అశోక్ గల్లా కొనసాగించాలన్నారు. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు లాగా అశోక్ గల్లా సినీ స్టార్డమ్ సొంతం చేసుకోవాలని ఆకాంక్షించారు. పార్లమెంటు సభ్యులు జయదేవ్ గారి తనయుడుగా, అలానే మహేష్ బాబు గారి మేనలుడుగా రాష్ట్రం మొత్తానికి సుపరిచితుడైన అశోక్ బాబు గారు రెండో సినిమా, మొదటి సినిమా హీరో. సినిమా పరంగా అతని నటన పరంగా సూపర్ సక్సెస్ అయింది. నటనలో మొదటి సినిమాలో నటించినట్టు లేదని చెప్పి ప్రేక్షకులంతా కొనియాడిన పరిస్థితి ఉంది మొదటి సినిమాలో. అదేవిధంగా ఈ రెండో సినిమా దేవకీ నందన వాసుదేవ కూడా ఇండస్ట్రీలో పెద్ద హిట్ అయి హీరోగా నిలబడాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున, గుంటూరు ప్రజల తరఫున యూనిట్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మాజీ పార్లమెంటు సభ్యులైనటువంటి గల్లా జయదేవ్ గారి పుత్రుడైనటువంటి అశోక్ గారి రెండో సినిమా దేవకి నందన వాసుదేవ అనే సినిమా రిలీజ్ సందర్భంగా ఈరోజు కూడా గుంటూరులో ఉన్న యువతందరూ కూడా ఇలాగా పండగ వాతావరణంలాగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ తండ్రి గారు ఇక్కడ పార్లమెంట్లో ప్రతి ఒక్కరు కూడా సుపరిచితం, ఎంతో
ఇక్కడ పార్లమెంటుని అనేక కార్యక్రమాలు వర్గం చేసేసి ప్రతి ఒక్కరు కూడా నెంబర్ 1 పార్లమెంటరీగా పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చి ఈ రోజున వాళ్ళ బాబు గారి కొడుకు అశోక్ గారి ఇలా సినిమా రంగాలే ప్రతి ఒక్కరు కూడా మన సొంత ఇంట్లో మనిషి హీరోగా వచ్చినటువంటి సినిమాలాగా భావిస్తూ మేమందరం కూడా ఉదయాన్నే మమ్మల్ని ఎవరు కుర్రోళ్ళందరూ కూడా ఉదయాన్నే ఫోన్ చేసి అన్నగారు అబ్బాయిది ఇలా సినిమా రిలీజ్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఎందుకంటే వాళ్ళ తండ్రి చేసినటువంటి సేవలు వాళ్ళ నాన్నగారు అలానే నట సామ్రాట్ మన గుంటూరు జిల్లా వాసి అయినటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారు వారసులు వాళ్ళ మేనమామ మహేష్ బాబు అంటే ఇలా గుంటూరు తెలుగు చలనచిత్రంలో రాష్ట్ర తెలుగు చలనచిత్రంలోనే మరి ప్రతి ఒక్కరు కూడా తెలిసిన హీరో ప్రతి ఒక్కరు కూడా ఇలా మహేష్ బాబు అనగానే ప్రతి ఒక్కరు కూడా అలా ఉండాలి ఆయన అందం కానీ ఆయన నటన కానీ ప్రతి ఒక్కరు కూడా వారసత్వంగా మరి ఇతను అశోక్ బాబు గారు ఇవాళ మన ముందుకు తీసుకొస్తున్నటువంటి అశోక్ బాబు గారు ఇవాళ మా అందరూ కూడా చాలా ఆనందదాయకంగా మరి హీరోగా ఎదగాలని చెప్పేసి అలానే హీరో సినిమా ద్వారా సుపరిచితమై మొదటి సినిమాలోనే అతని యొక్క నటన అనేది వారసత్వంగా ఎలా ఉంటుందని చెప్పేసి మరి పరిచయం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా హీరో అంటే భవిష్యత్తు ఉన్న హీరో అని అశోక్ బాబు గారిని కొనియాడడం జరిగింది. ఈ రోజున కూడా మీ అందరం కూడా ఈ సినిమా సూపర్ సక్సెస్ అయ్యి వారసత్వానికి మరొక హీరో వచ్చారని చెప్పేసి ఈ విధంగా మంచి హీరో అనిపించుకోవాలని చెప్పేసి ఆశీస్సులు అందరం కూడా కోరుకుంటున్నాం. భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి వాళ్ళ మేనమామలాగా వాళ్ళ తాతగారు సూపర్ కృష్ణలాగా పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తారని చెప్పేసి మంచి హృదయంతో మీ అందరూ కూడా ఆశీర్వదిస్తున్నాం. థ్యాంక్ యూ. ఉన్నవ లక్ష్మీనారాయణ ఉన్నవ లక్ష్మీ బాయమ్మ దంపతులు గుంటూరు బ్రాడేపేటలోని 102 ఏళ్ల క్రితం స్థాపించిన శారదా నికేతన్ విద్యా సంస్థ దినదిన ప్రవర్ధనమని వెలుగొందుతుందని జనచైతన్య వేదిక వ్యవస్థాపకులు వల్లంరెడ్డి లక్ష్మరెడ్డి తెలిపారు. స్వతంత్రం రాకముందే మహిళల విద్యాభివృద్ధి కోసం ఉపాధి కోసం శారదా నికేతనం విద్యా సంస్థ పనిచేసిందని గుర్తు చేశారు. శుక్రవారం 102వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా వల్లంరెడ్డి లక్ష్మరెడ్డి మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా శారదా నికేతన్ విద్యా సంస్థ కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా విద్యను అందిస్తుందని వివరించారు. ఈ విద్యా సంస్థ అభివృద్ధికి దాతలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో శారదా నికేతన్ ప్రిన్సిపల్ డాక్టర్ పి కోటిరత్నం, మాజీ ప్రిన్సిపల్ రంగనాయకి, ఏఓటి శ్రీనివాసరావు, పూర్వ ఏఓ జి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. చారిత్రాత్మక విద్యా సంస్థ శారదా నికేతన్ స్వాతంత్ర సమరయోధులు ఉన్నవ లక్ష్మీనారాయణ గారు, ఉన్నవ లక్ష్మీబాయం గారు 1922లో మహిళలు చదువుకోవాలి, బాలికలకు విద్య అందించాలి, వారికి హాస్టల్ వసతితో కూడిన ఒక విద్యాలయం ఉండాలని చెప్పిన కోరికతో శారదా నికేతన్ని 1922లో ప్రారంభించారు. ఈ సంస్థ 10 మందితో ప్రారంభమైన ఈ సంస్థ ఈరోజు దాదాపు 400 మంది విద్యార్థులతో విరాజిల్లుతూ ఉంది. మహాత్మా గాంధీజీ శారదా నికేతన్కి వచ్చి 2 రోజులు గడిపిన సందర్భం. శారదా నికేతన్ వార్షికోత్సవ సభలకి వివి గిరి లాంటి వారు, శ్రీ రాజగోపాలాచార్య లాంటి వారు మహనీయులు హాజరైన పరిస్థితి. ఈరోజు మనం 102వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాం. శారదా నికేతన్ అభివృద్ధి చేసిన ప్రిన్సిపాల్స్, వార్డెన్స్, ఇక్కడ పనిచేస్తున్న ఇతర సిబ్బంది కూడా ఈరోజు ఈ సమావేశానికి హాజరయ్యారు. శారదా నికేతన్ని మరింత అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈ శారదా నికేతన్కి ఎక్కువ మంది బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులు, ముస్లిమ్స్, అతి వెనుకబడిన వాళ్ళు, అతి పేదలు హాజరవుతున్న పరిస్థితి. వారిని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలంటే శారదా నికేతన్ని మరింత అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ శారదా నికేతన్ స్థాపించి 102 సంవత్సరాలైన సందర్భంగా ఆనాడు స్వతంత్ర సంగ్రామంలో గుంటూరు పట్టణం తరపున ఉన్నవ లక్ష్మీబాయం గారు, లక్ష్మీనారాయణ గారు ఎంతో వారి జీవితాన్ని త్యాగం చేసి అనాథలను అక్కువ చేసుకొని మహిళలు చదువుకుంటేనే వారి యొక్క వృద్ధి నెలకొల్తుందనే ఉద్దేశంతో ఆనాడు ఉన్న సంఘ దురాచారాలను ఎదిరించి వితంతువులను
హక్కు చేసుకొని వారికి విద్య నేర్పించి ఉపాధి అవకాశాలు కలగాలనే ఉద్దేశంతో ఈ సంస్థను స్థాపించి నిర్విరామంగా ఇప్పటికి 102 సంవత్సరాలైంది. వారి యొక్క ఆశయాల్ని తూచా తప్పకుండా అమలు చేస్తూ దినదిన ప్రవర్తనం కలిగి ఈరోజు కార్పొరేట్ స్థాయిలో ఉన్న స్కూళ్ళకి కన్నా కూడా భిన్నంగా ఇక్కడ విద్యను అభ్యసించడమే కాకుండా సంస్కృతి సంప్రదాయాలకి నిలయముగా ఇక్కడ తెలుగు సంస్కృతం భాషని పరిరక్షించడం జరుగుతుందని శ్రీ శారదా నికేతనాన్ని ఉన్నవ దంపతులు స్థాపించారు. ఆ వివరాలన్నీ ప్రస్తుతం ఈవోలు చెప్పారు. తమ్మారెడ్డి భరద్వాజ గారు ఇక్కడ చదివినటువంటి శకుంతలాదేవి కుమారుడు త్రిపురనేని సాయిచంద్ గారు వారిద్దరూ సంయుక్తంగా కలిసి మాకు ఒక 6 గదుల పెద్ద భవనాన్ని మేము కోరిన వెంటనే ఇచ్చి పిల్లలకి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేశారు. ఆనాడు తల్లిదండ్రులే ఇంటికి తీసుకువెళ్ళని పిల్లల్ని లక్ష్మీబాయమ్మ గారు మరి సంఘాన్ని పక్కన పెట్టి ఈ మూఢాచారాలని అణగద్రొక్కి ఒక బాల వితంతువుని మూఢమి మేము ఇంటికి తీసుకెళ్ళమని తల్లిదండ్రులు నిరాకరిస్తే శారదా నికేతనం ఉన్నది దేనికి అని ఆ పిల్లని తీసుకొని వచ్చి ఇక్కడ సంరక్షించి విద్యాబుద్ధులు నేర్పారు. వారు కుల మత అతీతంగా ఈ సంస్థని స్థాపించి ఎందరినో తీర్చిదిద్దారు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ తెలుగు పండిట్స్ ఉన్న వాళ్ళలో ఎక్కువ శాతం శ్రీ శారదా నికేతనం విద్యార్థినులు అవ్వటం ఒక విశేషమైన అంశమైతే ఇక్కడే చదివినటువంటి ఆమె సత్యవతి అనే ఆవిడ లక్ష్మీబాయమ్మగా పేరు మార్చుకుని సంగం లక్ష్మీబాయమ్మ అని భాగ్యనగరంలో ఒక పెద్ద విద్యా సంస్థ కూడా వెలిచింది. అటువంటి ఎందరో మహనీయులకి ఆశ్రయమై వాళ్ళని బాగా ప్రకాశింపచేసిన ఈ విద్యా సంస్థ 102వ సంవత్సరంలో అడుగుపెట్టింది. ఇంకా ఇది మళ్ళీ బాల్యావస్థ నుండి త్వరగా యవనావస్థకు వచ్చి 16 అణాల పడుచుపిల్లలాగా చక్కగా ప్రకాశించాలని దాతలందరూ సౌజన్యంతో ముందుకు వచ్చి ఇంకా దీనికి కావలసినటువంటి అవసరాలని నెరవేరుస్తారని మీ ద్వారా మేమందరం విన్నపం చేస్తాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వెల్తీ హెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ సాకారం దిశగా స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంట్ శాసనసభలో సీఎం చంద్రబాబు. అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర పరిణామం పవన్ ను ఆలింగనం చేసుకున్న బొత్స వాత్సల్యం ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న వైనం. రైతు దగ్గర ఉన్న పత్తి మొత్తాన్ని కొనుగోలు చేయాలి నూతనంగా అదనపు కేంద్రాలు సీసీఐ అధికారులతో సమీక్షించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. జగన్ అవినీతిపై చర్చ జరగాలి అక్రమాలపై విచారణ చేయాలి డిమాండ్ చేసిన బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు డొక్క మాణిక్యవర ప్రసాద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.